అంటే వరుసగా ఒక పాయింట్ మాట్లాడదామండి. ఇప్పుడు పోలవరంకి సంబంధించి అది ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు విదేశాల నుంచి కూడా నిపుణులు తీసుకొచ్చి దాన్ని డయాగ్నోసిస్ చేయటం, ఆ డయాగ్నోసిస్ తర్వాత కానీ మనం 2 సీజన్ల వరకు దాన్ని ఏమి చేయలేమనే పరిస్థితిలో ఉంది. దీని మీద మీరేం చెప్తారు? దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం. జగన్ ప్రభుత్వము పోలవరాన్ని పడకబెట్టేసి, అదే నాకు తెలిసి జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ మినిస్టర్ అనేవాడు లేడు. అదే ఏవో ఉన్నారు, రామకోస్ 2 పేర్లు ఉన్నాయి. నెల్లూరు వాళ్ళిద్దరు జోకర్ల కింద మారిపోయారు. ఎందుకంటే సీరియస్నెస్ లేదు. ఇద్దరు కూడా స్పెషలిస్టులు, తిట్టడంలో స్పెషలిస్టులు. వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు వాళ్ళది. వాళ్ళ శాఖ ఊరికి చెప్పడానికి ఇరిగేషన్ శాఖ అన్నారు, కానీ వాళ్ళిద్దరూ కూడా తెల్లారేటప్పటికి టీడీపీ నాయకులు తిట్టడం అనేది ప్రోగ్రామే వాళ్ళ ప్రధాన పోర్టుఫోలియో. అలా ఉండింది అది. అలా పాడు చేశారు వాళ్ళు. ఈయన రెండోసారి చేసినటువంటి అంబటి రాంబాబు గారు, అంతకుముందు చేసిన ఆయన, ఇద్దరు కూడాను మరి ముందు అనేది ఏకంగా ప్రజావేదిక కూల్చడానికి వెళ్ళిన దాంట్లో వెళ్ళి తాను పాల్గొని ఫోటోలు కూడా తీసుకున్నాడు ఆయన. అది డాఫ్రమ్ పోయింది, పాడైంది. అది పాడిన తర్వాత పాడైంది వెంటనే దాని రిపేర్ ఏదో మొదలుపెట్టి ఉంటేనో ఏం కూడా ఉండేదేమో. 5 ఏళ్ళు పడుకోబెడితే ఏమవుతుందంటే మోర్ డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు ఎంత డ్యామేజ్ జరిగింది అనేది నిపుణులు వచ్చి చెప్పాలి. లేదా మళ్ళీ మొదటి నుండి కట్టమంటారేమో, చెప్పలేము మనం. ఎందుకంటే ఆ డ్యామేజ్ టెక్నికల్గా ఏ స్థాయిలో ఉన్నది, పునాది వరకే దెబ్బతిన్నదా, పునాది కూడా దెబ్బతింటే మన కింద నుండి కట్టుకు రావాల్సిందే. అవన్నీ కూడా ఆ ప్రాబ్లం ఉంటుంది. దాన్ని బట్టి ఏమవుతుందంటే ప్రాజెక్టు ఇంకో 4-5 ఏళ్ళు ముందుకు వెళ్తుంది. అంటే ఇప్పుడు ఈ డ్యామేజ్ కి సంబంధించిన భారాన్ని స్టేట్ గవర్నమెంట్ భరించాలా లేదా కేంద్ర ప్రభుత్వం భరించాలనే డైలమా కూడా ఏర్పడుతుంది. దట్ ఈస్ ఒక పార్ట్. ఈ లేట్ అయ్యకొలిది దానికి ప్రాజెక్ట్ వ్యయం పెరుగుతూ పోతుంది. అదే ఇప్పుడు 1,00,000 కోట్లకి చేరిపోయింది దాని వ్యయం అనేది చెప్తున్నారండి. ఎంత? 1,00,000 కోట్లకి పైన అవుతుంది. ఇప్పుడు ఈ డ్యామేజ్లు ఇవన్నీ, ఇప్పుడు ఈ వాల్కి మళ్ళీ ఇంకోసారి ఇంకో వాల్ కట్టాలి, ఇవన్నీ తోటి కాస్ట్ బాగా పెరిగిపోయి ఇప్పుడు పునరావాసం అన్ని కలిపితే 1,00,000 కోట్లకు వెళ్ళిపోతుందని కొంతమంది అంటున్నారు. మీకు నాకు తెలిసిన ఒక వాస్తవం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో 10,000 కోట్లు అది. అదేనండి. బిగిన్ చేసినప్పుడు 10,000 కోట్లు 2005లో 10,000 కోట్లు మాత్రమే. అయితే రాజశేఖర్ ఉండగానే రాహుల్ గాంధీ ఒక పథకం తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్లో, కాంపన్సేషన్ పెంచాలి అనేది. భూసేకరణ చట్టం నిరాశ్రయులకేమో నష్టపరిహారం బాగా పెంచారు ఆ టైంలో. అది ఒక 20 కోట్లు 30 కోట్లు వచ్చి చేరింది. అది పోయి కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో 20 కోట్లకు 25 కోట్లకు వెళ్ళింది. చంద్రబాబు నాయుడు తొలి 50 కోట్లకు వెళ్ళింది. అది ఇప్పుడు ఒక 1,00,000 కోట్లకు చాలా సహజంగా అనేది చేరుండే. 5 ఏళ్లలో ఏ ప్రాజెక్ట్ ఖరీదైనా సరే రెట్టింపు అయిపోతుంది. 5 ఇయర్స్లో ఎంత తక్కువ వడ్డీ మీరు లెక్కేసినా సరే డబుల్ అయిపోతుంది. 5 ఇయర్స్ అంటే ఏంటి, 60 నెలలు కదా. 1.5% డబుల్ అయిపోద్ది కదా. ఏ వడ్డీ డబ్బు అయినా సరే 1.5% తక్కువలో ప్రపంచంలో ఎక్కడ కూడా మనకు వడ్డీ దొరకడంలా. ఏదో వరల్డ్ బ్యాంక్ నుండి నేరుగా వస్తే డబ్బులు తప్ప. వాళ్ళు కూడా ఇవాళ 14% అలా తీసుకుంటున్నారు వాళ్ళు. సో దట్ వాజ్ సీనియర్. డబుల్ అయిపోద్ది. మీరు ఇంకా లేట్ చేసి కొలితే 1,00,000 వెళ్ళినా కూడా మన ఆశ్చర్యం ఏమి లేదు. ఎంత తొందరగా ఆ డ్యామేజ్ని అంచనా వేసి నిపుణులు వచ్చి విదేశాల నుండి అక్కడ నుండి, పైగా ఆ ప్రాజెక్ట్ టెక్నికల్లీ కొంత క్రిటికల్ ప్రాజెక్ట్ పోలవరం. మనం చెప్పడం కాదు, అది కెప్టెన్ కాటనే చెప్పున్నాడు ఆ మాట. క్రిటికల్. అండ్ స్వయంగా అమెరికా వెళ్ళి ఇంకో దేశం వెళ్ళి హై లెవెల్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ను చూసి వచ్చాడు. అంత క్రిటికల్ ప్రాజెక్ట్ ఇది. అంత ఈజీగా ఆంషామాషిగా ఆ రంగంలో నిపుణులు లేనటువంటి వాళ్ళు చేసి ఉండదు. అది ఉండే ప్రాజెక్టులు కాదు. అది కేరళ కూడా కావాలి మనకి. ఐఎమ్ నాట్ జోకింగ్. సరే, ఇదొక సవాలు చంద్రబాబు నాయుడుకి. ఇప్పుడు అమరావతి ఇదే మన పోలవరం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ కింద నిలబడినట్టుంది. 30 రోజుల పరిణామాలు చూస్తున్నాం. తర్వాత అది ఆయన ఎలాగో ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2 ప్రాజెక్టులు ప్రెస్టేజెస్ ఆయనకి. ఒకటి పోలవరం, 2 అమరావతి.
రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, పోలవరం కావాలి. అవి అదే. 2 కూడా జనాన్ని అదే ఆకర్షిస్తాయి. అమరావతిని కూడా పూర్తిగా విధ్వంసం చేశాడు. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇప్పుడు అది మొత్తంగా కూడా కంప కొట్టడం దగ్గర నుంచి స్టార్ట్ చేయాల్సొస్తుంది ఇప్పుడు. దీని మీద అసల ఇప్పుడు అంటున్నారు ఏంటి? అది. ఎలా అది ఎంతవరకు కరెక్టో నాకు కూడా తెలీదు గానీ, బట్ నేను విన్నాను. వదిలేయటం వల్ల 5 ఏళ్ళు అలా వదిలివేయటం వల్ల డ్యామేజ్ ఏ మేరకు అయిందని. అయితే పోలవరం వేరు. అది నీటిలో ఉంది కాబట్టి. అదే. వదిలేసి ఎక్కువ డ్యామేజ్ జరుగుతది. అమరావతి ఆన్ ల్యాండ్ కాబట్టి అది శిథిలమైపోయి పిచ్చి మొక్కలు మొలుగుంటే అవన్నీ క్లియర్ చేస్తే సరిపోతది. అమరావతి డ్యామేజ్‌ని తో పోలవరం డ్యామేజ్‌ని మనము పోల్చలేము. పోలవరం అదే. ఇస్ ఎ ప్రాజెక్ట్, సబ్మెర్జ్డ్ ప్రాజెక్ట్ అది. నీటిలో ఉన్న ప్రాజెక్ట్. అదే. ఆఫ్‌షోర్ కదా అది. ఇది ఆన్ అంటే ల్యాండ్ ఇక్కడ కదా! అంటే ఇక్కడ కూడా కొన్ని 5 అంతస్తులు అట్లా కొన్ని టవర్స్ కడితే దాంట్లో కొన్ని 5 అంతస్తులు నీళ్ళల్లో ఉండిపోయినాయి నెగ్లిజెన్స్ వలన. అవి కూడా ఏంటి? దాన్ని ఎట్టా రిపేర్ చేయాలనేది కూడా డైలమా ఉన్నట్టుందండి. అదే ఎక్కువ కాలం నీటిలో ఉండడం వల్ల పునాదులు పాడైపోయారని చూడాల్సొస్తది అంతా కూడా. అనేది కూడా నిజమే. వస్తుంది. అదే సరే. ఇప్పుడు ఏదన్నా గాని ఇప్పుడు అమరావతి మీద ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఈ నెల రోజుల్లో చేసిన ఎక్సర్‌సైజ్ ఏంటి? దాని మీద మీ కామెంట్ ఏంటండి? శ్వేతపత్రం ఒకటి విడుదల చేశాడాయన. శ్వేతపత్రంలోనేమో మొత్తం డ్యామేజ్ గురించే ఉంది. ముందుకు ఎలా ఎళ్ళాలనే దాని మీద ఆయన ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. అంటే సాధారణంగా శ్వేతపత్రం ఇచ్చేటప్పుడు వాళ్ళు గతంలో ఏం జరిగిందో చెప్తారు. అంటే శ్వేతపత్రం కూడా ముందు రోజు ఏం వరకు జరిగింది అనేది. ఈ అదే. కండిషన్ ఇది స్టేటస్ కో చెప్పే ప్రయత్నం చేశారు దాంట్లో. ఇంకో మాటలో అదే. చెప్పాలంటే స్టేటస్ కో చెప్పారు. దాని నుండి బయటపడటానికి ఏం చేస్తారు? మళ్ళా సింగపూరో, మలేషియా వోళ్ళో ఎవరో వస్తారు. రాక తప్పదది. వాళ్ళని పిలవక అదే. తప్పదు. కొంత భాగాన్ని ఇస్తారు వాళ్ళు. వాళ్ళేదో డెవలప్ అలా చేయటం యాజ్ ఎ పాలిసీగా ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవునా కాదా వేరే చర్చ గానీ, ల్యాండ్ మీ కంట్రోల్‌లో ఉండేదైతే చాలా కంపెనీలొచ్చి అవి దాన్ని డెవలప్ చేయడానికి సిద్ధపడతాయి. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ ది ల్యాండ్, డెవలపర్స్ వచ్చేస్తారు. అది పెద్ద అదే. విషయం కాదు. అయితే డెవలపర్స్ కండిషన్స్ కొన్ని ఉంటాయి కదా! ల్యాండ్ క్లియరెన్స్ ఉండాలి. ల్యాండ్ అవునండి. క్లియరెన్స్ లేదు, దాని పునాది బాగలేదు అని చెప్పేసి మాట వస్తే అది ఇక్కడ గవర్నమెంట్ భరించాల్సొస్తది. అది అదనపు భారమే అది. కానీ అదే. ల్యాండ్ వన్స్ యూ క్లియర్ ది ల్యాండ్ చాలా మంది వచ్చే డెవలపర్స్ ఇండియన్సే కాదు ఫారినర్స్ కూడా వచ్చి దాన్ని డెవలప్ చేయడానికి వస్తారది. అలాంటి ఒక యాక్టివిటీ జరుగుతున్నది. బాగా కనపడుతుంది ఏంటంటే విజయవాడ ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. అదే. ఈ లాస్ట్ మంత్‌లో క్రమంగా విజయవాడలో బాగా ట్రాఫిక్ పెరిగిపోయింది. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.